నమః. హరి ఓం. బ్రహ్మానందం. ఇక్కడ అద్వైత బోధ పుస్తకం అన్నారు, చదువుకుంటారంటే. కేవలం జ్ఞానమూర్తిం పీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం పీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. తుర్యాతీతోపనిషత్తు. జ్ఞానాజ్ఞానమపి విహాయ శీతోష్ణ సుఖ దుఃఖమానావమానం నిర్జిత్య వాసనాత్రయపూర్వకం నిందానిందాగర్వమత్సర్వదంభదర్పద్వేషకామక్రోధలోభమోహహర్షామర్ష అసూయాత్మసంరక్షణాదికం దగ్ధ్వా స్వవపుః గుణపాకారమివ పశ్యన్నయత్నేన నియమేన లాభాలాభౌ సమౌ కృత్వా. మొత్తం వివేక చూడామణిలో సగభాగం పుస్తకాన్ని ఈ ఒక్క సూత్రంలో ఎగ్జిట్ చేశారు. ఇది విస్తారంగా చెప్తే వివేక చూడామణిలో సగం అవుతుంది. ఆ మొత్తాన్ని ఇందులో ఒక సూత్రంలో ఇమిట్ చేశాడు. ఏమేమి దగ్ధం చేయాలి? సాధారణంగా మన అందరికీ ఒక సూత్రం అందరికీ తెలిసిందే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అందరూ అంటుంటారండి. భగవద్గీత వాక్యం పరమాత్మ చెప్పాడు. నాయన ఎవడు ముక్తుడు అని అర్జునుడు అడిగాడు. ఎవడి నేను ముక్తిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే, తిరిగి పుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నాయన జన్మచమే కర్మచమే అనే గొడవ ఉందిరా బాబు నీకు. జీవుడికి ఏముందయ్యా అంటే పుడుతూనే జన్మ కర్మ అనేటటువంటి సంబంధంలో పుడుతున్నాడు. ఈ సంబంధాన్ని తెగొట్టడం ఎట్లాగా అని జీవితం అంతా ప్రయత్నం చేసింది. జీవితం అంటే ఆయన చెప్పిన అర్థం అది. జన్మ కర్మ అనే సంబంధాన్ని తెగొట్టడాన్ని జీవితం అని పరమాత్మ నిర్వచించాడు. మనమే నిర్వచించాం. ఈ గొడవ లేదు అసలు. మళ్ళా చేస్తూ ఉండమే మన గొడవ. జన్మ కర్మ మళ్ళా చేస్తూ ఉండవలసి వస్తుంది. ఆయన అప్పుడు ఇది చెప్పేటప్పుడే చెప్పాడు. నాయన ఈ జన్మ కర్మ సంబంధాన్ని కనుక నువ్వు జ్ఞానాగ్ని ద్వారా కనుక దగ్ధం చేయకపోయినట్లయితే ఇది పునరావృత్తి చెందుతుంది. ఇది సృష్టి ధర్మం. ఆ సృష్టి ధర్మాన్ని నుంచి మీరెవరూ ఎగ్జంప్షన్ కాదు.
దీనికి రామకృష్ణ బోధామృతంలో పరమహంస ఏం చెప్పాడయ్యా అంటే, నాయన అదొక తాడు అనుకో, ఏదో గొలుసు అనుకో. బంధం అంటే ఏమిటి? ఓ గొలుసుతోనో ఓ తాడుతోనో కట్టేశారండి. నీకున్న అవకాశాలు ఏమిటి? విరాట్ రూపాన్ని ధరించి దాన్ని తెంచేసుకో, అదొక పద్ధతి. రెండో పద్ధతి, అతి సూక్ష్మ రూపాన్ని ధరించి దాంట్లోంచి జారిపో. ఈ రెండు పద్ధతులలో ఏదైనా పర్వాలేదు. అదే మాట పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు, నాయన నువ్వు జ్ఞానయోగాన్ని అనుష్ఠించి నీకు నాకు భేదం లేదు, ఆ ఉత్తమ పురుషుడైనటువంటి పరబ్రహ్మమునకు నాకు భేదం లేదు అని ప్రశాంతంగా సర్వవ్యాపకుడుగా నావలనే ఉండు. అప్పుడేమైపోయింది? నాకే బంధం లేదు, నీకు ఏ బంధం లేదు. నా కర్మ దివ్యం, నీ కర్మ భవ్యం. ఎందుకని? నువ్వు బంధానికి లొంగి చేస్తున్నావు కాబట్టి, ఆ పునరావృత్తిని అనుభవిస్తున్నావు కాబట్టి, జన్మ కర్మ అనే సంబంధంలో పడి కొట్టుకున్నావు కాబట్టి, బాధలు పడుతున్నావు కాబట్టి అది నీకు బంధంగా తోచింది, బాధగా పరిణమించింది. నేను కూడా పనిచేస్తున్నాను, నేనేం పని చేయకుండా ఊరికేలేదు. కానీ నా కర్మ దివ్యం. ఎందుకు దివ్యం? నాకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నాకు అహంకారం లేదు, నాకు వాసనలు లేవు, నాకు మమకారం లేదు. ఏమేమి లేవు నాకంటే? ఇవేమీ లేవు అని చెప్తాను. ఇవేమీ లేని వాడెవడో వాడి కర్మ దివ్యం, వాడు దివ్యాత్మ, వాడు దివ్య జ్ఞానం కలిగిన వాడు, వాడి జీవనం దివ్య జీవనం. అటువంటి జీవనాన్ని జీవించు. నీ ముందు భగవంతుడు రెండు అవకాశాలు ఇచ్చాడుగా. బుద్ధిని నువ్వు భవ్యంగా అయినా కర్మ చేయవచ్చు, దివ్యంగా అయినా కర్మ చేయవచ్చు. నీ బుద్ధి కర్మానుసారిణి కాకుండా ఆపలేనంటున్నావు కదా. ఎలాగూ బుద్ధిని ఆత్మానుసారిణిగా పెడితే జ్ఞానయోగం, బుద్ధిని కర్మానుసారిణిగానే పెట్టగలుగుతున్నానని నేను ఆత్మానుసారిణిగా పెట్టలేనని అంటున్నావు కదా. అయితే కర్మయోగం చెయ్యి. ఆ కర్మయోగం ఎలా చేయాలి? ఇవేమీ నాకు లేవని చెయ్యాలి. ఇవన్నీ ఉంటే పునరావృత్తి తప్పదు. ఇవి కనుక ఎవరికైతే లేవు అంటే కర్మయోగం కూడా ముక్తి మోక్షానికే దారి తీస్తుంది. అంత్యకాలంలో ఆత్మజ్ఞానంగా పరిణమించి ఆత్మజ్ఞాన ప్రభావం చేత నీకు ముక్తి కలుగుతుంది. ఒకడికేమో స్వయంగా ఆ సామర్థ్యం ఉంది కాబట్టి, వాడు సహజంగా ఆత్మభావంలో నిలకడ చెంది ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయి వాడు ముక్తుడే అవుతున్నాడు. అది ఉత్తమమైన మార్గం. రెండో మార్గం మధ్యమమైన మార్గం ఏమిటి? కర్మయోగాన్ని అనుష్ఠించడం. అనుష్ఠించి ఆ కర్మయోగం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది తద్వారా ముక్తుడవడం. ఇది మధ్యమ మార్గం. అధమ మార్గం అసలు ఈ గొడవ వదిలేసి హాయిగా పుడుతూ పోతూ క్రిమికీటకాదులతో సమానంగా పుడుతూ పోతూ జన్మ కర్మ చక్రంలో పెరగడం. ఇది అధమ మార్గం అని సృష్టిలో మానవ జీవితానికి 3 స్థాయిలను నిర్ణయించారు. అందులో ఈ సూత్రంలో ఏం చెప్తున్నారయ్యా అంటే, జ్ఞానాగ్నిలో ఏమేమి దగ్ధం చేయాలి. ఏవి పడితే అవన్నీ పోసేసాం వేసేసామంటే లాభంలా. అర్థమైందండి? మరి ఆ జ్ఞానాగ్నిలో ఏం దగ్ధం చేయాలో విడివిడిగా వివరించి చెప్తున్నారు. అంటే వీటిని ద్వంద్వాలు అంటారు. ఈ సూత్రంలో చెప్పిన వాటిని ఏమంటారండి? ద్వంద్వాలు. సకల ద్వంద్వాలను జ్ఞానాగ్ని ఎవడైతే దగ్ధం చేశాడో వాడు ద్వంద్వాతీతుడు, ద్వంద్వరహితుడు అవుతున్నాడు. అంటే జ్ఞానంలో 2 స్థాయిలు ఉన్నాయి. ఒకటి ద్వంద్వాతీతం, 2 ద్వంద్వరహితం. దాన్నే గుణాతీతమని, గుణరహితమని పేర్లతో చెప్తాం. గుణం లేకుండా ఏ ద్వంద్వం లేదు. అర్థమైందండి? కాబట్టి సరిగ్గా మనం ఒక్కొక్క దాన్ని విచారణ చేస్తాం. జ్ఞాన అజ్ఞానమపి విహాయ. నువ్వు చేయాలంటే అజ్ఞానంతో చేయవచ్చు లేదా జ్ఞానంతో చేయవచ్చు. జ్ఞానంతో చేశాడు, అసలు బాధమే లేదు. అజ్ఞానంతో చేశాడు, ఉన్నది బంధమే. ఉన్నది బ్రహ్మమని నిర్ణయం పొందవలసినటువంటి వాడికి ఉన్నది బంధమనే నిర్ణయమే కలిగింది, ఉన్నది భ్రాంతి అనే నిర్ణయమే కలిగింది. కాబట్టి బ్రహ్మము బ్రహ్మం అంటారు. ఈ బ్రహ్మం ఎవరండి? భ్రాంతులు ఉడిగిన బ్రహ్మం. ఏమవ్వాలండి? భ్రాంతులన్నీ ఉడిగిపోయినాయండి. అప్పుడు ఏమైపోయింది? వాడు బ్రహ్మమే. ఎవరికైతే భ్రాంతులన్నీ ఉడిగిపోయినాయో వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. దాన్ని ఏమంటున్నారు? జ్ఞాన మార్గం. అదే బంధం మాత్రమే తోచింది. ఆ బంధం మాత్రమే తోస్తే ఆ దుఃఖానుభవం మాత్రమే తోచింది. ఆ ప్రభావం మాత్రమే మన మీద గతంలోకి వెళ్ళేటట్టు, భవిష్యత్తులోకి వెళ్ళేటట్టు కాలత్రయం చేత బాధించబడుతుంది. మనమందరం దేని చేత బాధించబడుతున్నాం? కాలత్రయం చేత బాధించబడుతుంది. ఎందుకని? అప్పుడెప్పుడు అలా చేశారండి, అలా చేసినప్పుడు అది అయిందండి, అది అయితే ఇప్పుడు ఇలా అయింది అంతే. మరి రేపేం చేస్తాడండి? రేపేమవుతుందోనండి? ఇవాళకి ఇలా అయింది, రేపటికేమవును? ఇప్పుడు వీడు కాలత్రయం చేత బాధించబడుతున్నాడా లేదా?
గత జ్ఞాపకాలని నిన్ను బాధిస్తున్నాయా లేదా? వర్తమానంలో ఉన్న అనుభవం నిన్ను బాధిస్తుందా లేదా? గతంలో కూడా ఇలాంటిదే జరగవచ్చేమో అనే భయం నిన్ను బాధిస్తుందా లేదా? భవిష్యత్తును గురించిన భయం బాధిస్తుంది, గతానికి సంబంధించిన జ్ఞాపకం బాధిస్తుంది. ఊహా బాధాకరమే, జ్ఞాపకము బాధాకరమే. ఎందుకని భవిష్యత్ అంతా ఊహ, ఇంక జరిగిపోయినంతా జ్ఞాపకం. ఈ జ్ఞాపకము బాధే కలిగిన చూడండి, మీరు ఎవరైనా ఏడ్చేవాళ్ళు ఉంటే వాడు గతాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. వర్తమానంలో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అంటే అప్పుడెప్పుడో పడ్డానని ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. అర్థమైందండి? లేదు అప్పుడెప్పుడో ఏదో వాడు అన్నాడు, ఇప్పుడెప్పుడో వీడు అన్నాడు. ఆవిడెప్పుడెప్పుడో మొదటి రోజు కాపురానికి వచ్చింది, అప్పుడు నన్ను సరిగ్గా పలకరించలేదు అని ఎప్పుడు ఏడుస్తుంది అత్తగారు? పోయేటప్పుడు. ఆ కోడలు కాపురానికి వచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయిందండి, ఇప్పుడు పోయే టైం వచ్చిందండి. ఇప్పుడు మరణ వేదన వచ్చినప్పుడు ఏం గుర్తొచ్చిందట? కోడలు కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ఇంట్లోకి ఇప్పుడు దిష్టి తీసి లోపలికి పిలిచినప్పుడు ఆ అత్తగారిని ఈ కోడలు గారు సరిగ్గా పలకరించలేదు, ఆ విషయం గుర్తెట్టుకుంది. ఇప్పుడు దీని పరిష్కారం పరమాత్మ ఏం చెప్పాలి ఇప్పుడు అని చెప్తాడా? ఎందుకని ఇది నువ్వే తయారు చేసుకున్నటువంటి బీరకాయ పీసు, దీని పరిష్కారం నువ్వు కనుక్కోవాల్సిందే తప్ప పరమాత్మ ఎవడు కనుక్కో. ఇవన్నీ మన ద్వంద్వాలను ఎవరు తయారు చేసుకున్నారు? నువ్వే తయారు చేసుకున్నావు. అత్త కోడలో ద్వంద్వం, అత్త లేనిదే కోడలు లేదు, కోడలు లేకపోతే అత్త లేదు, తల్లి లేకపోతే తండ్రి లేడు, తండ్రి లేకపోతే తల్లి, భార్య లేకపోతే భర్త లేడు, భర్త లేకపోతే, ఇవన్నీ ద్వంద్వాలు అయ్యా బాబు. ఆ పాత్రలన్నీ ద్వంద్వాలు, అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావు కానీ నేనేం పెట్టలేదురా బాబు. పరమాత్మ సృష్టి ధర్మంలో ఎవరిది ఎవరికని చెప్పాడు? ఆకాశం భర్త, వాయువు భార్య అని పెట్టేటి అక్కడ అలా లేదు కదా. ఈ సంబంధ బాంధవ్యాలేవి అక్కడ సృష్టిలో దేనికైనా చూపెట్టండి చూద్దాం, లేనే లేవు. ఇవి నీవు నీ భ్రాంతి చేత జీవగతమైనటువంటి దృష్టితో పెట్టుకున్నావు. నేను జీవుడనే స్థిరపడిపోయి మరి విడు. పైగా నువ్వు పెట్టుకోవడమే కాక నాకు కూడా తగిలింది. ఏం చేశాం? ఆయన నేను తండ్రిలో భర్త అనుకోకపోతే నేను ఆయన మీద దృష్టి పెట్టలేనండి. పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడుగా ఒప్పుకోడు వీడు. అన్నీ ఆయనే కదండి ఇచ్చింది, కాబట్టి ఆయనే నాకు కర్త, ఆయనే నాకు భర్త, ఆయనే నాకు హర్త, ఆయనే నాకు తండ్రి, నేను ఆయన బిడ్డ. ఊరి నీ గోలపాడు గారు మళ్ళా కర్మ సంబంధమే. ఆయనకే కర్మ లేదు కదా. మరి ఏ కర్మ లేని వాడిని ఏదో ఒక సంబంధంలోకి లాక్కు రావడం ఎందుకు? ఎందుకనంటే నేను అలా అయితేనే సంతృప్తి, లేకపోతే నాకు సంతృప్తి. అందుకని ఆయన ఏమంటున్నాడు? నాది దివ్య కర్మ, నీదేమో భవ్య కర్మ. పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి అంకురం నీ కర్మలో ఉదయిస్తుంది. అందుకే మళ్ళా పట్టాల్సి వస్తుందిరా బాబు. నేను కూడా వస్తాను, కానీ లోక కళ్యాణార్థమే అవతరిస్తాను. దివ్య కర్మ చేస్తాను, ఎక్కడిదక్కడ దులిపేసుకునేదిగా. ఏనాడు నేనేది అంటించుకోలేదు. నన్ను అంటించుకున్నాడా? పరమేశ్వరుడికి ఏదంటిందండి? ఏమీ అంటలేదు. పరమాత్మ సృష్టి అంతటా వ్యాపించున్నాడు కానీ సృష్టిలో దేన్ని తగుల్చుకోలేదు. నాది అని అనే భావనే లేదు ఆయనకు. అసలు నేనే సృష్టి చేశానని అసలు ఎప్పటికే అనలేదు. అనుంటే ఆయన తనను తాను ఈ సృష్టి అంతటా ఎక్కడో చోట నిరూపించుకునేవాడు కదా. మనం వెతకాల్సిన పేరు ఉండేది కాదు, ఆయన నిరూపించుకున్నాడు. జనా కాదా? మనం ఎందుకు వెతుకుతున్నాం? పరమాత్మ ఎక్కడా, భగవంతుడు ఎక్కడా, భగవంతుడు ఎక్కడా అని వీడు ఎదుగుతున్నట్ట. ఎందుకని ఆయన ఎక్కడా కనపడలేదు. ఎందుకు కనపడలేదు అని అడిగాడట. ఎందుకు కనపడకపోవడం ఏంటయ్యా? గాలి కనపడుతుందా? సర్వవ్యాపకమైనవి ఏవి కనపడవయ్యా బాబు. విచారణ చేత తెలుసుకోవాలి. ఆకాశం అంతటా ఉన్నదండి, నాకు కనపడం లేదండి అంటే సైంటిస్ట్కి ఆకాశం లేదండి, 4 వాడికి ఎలిమెంట్స్, దేర్ ఆర్ ఓన్లీ 4 ఎలిమెంట్స్, నో 5th ఎలిమెంట్ అంటాడు. అయితే నో స్పేస్, ఆ స్పేస్ నాకు లేదండి. అదేంటి నాకు కనపడలేదండి. ఊరి స్వామి వివేకానందకి వాళ్ళ సైన్స్ మాస్టర్కి ఒక ఏమంటారు క్లాస్లో వచ్చిన డిస్కషన్ ఆయన చెప్తున్నాడు, ఇలాగ సైన్స్ పాఠం చెప్తున్నాడు. కనబడిందే సత్యం, వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్ దట్ ఈజ్ రియాలిటీ, ఇన్విజిబుల్ ఈజ్ ఓన్లీ మిత్ అని చెప్తున్నాడు. ఇట్లా సైన్స్ అంటే అలాగే చెప్తాడు కదా. సరే వెంటనే వివేకానంద చేయొద్దాడు. ఏమండి మీరు ఎప్పుడైనా మీ మెదడును చూసారా? చూడలేదా? అయితే లేదు అన్నాడు. అంతే. యూ షుడ్ యాక్సెప్ట్ దట్ వెన్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్స్ నాట్ రియల్. నువ్వు ఆలోచించే బుద్ధి నువ్వు ఎప్పుడైనా చూసావా? ఈ డిస్కషన్ అంతా రీజనింగ్ అంతా పెట్టావు కదా, ఇది దేని ఉంటే పెట్టావు? బుద్ధి ఉంటే పెట్టావు, అంతేనా కదా? బుద్ధి ఎలా ఉంటుందో చెప్పు, ఎప్పుడైనా చూసావా? చూడలేదు కదా. చూడలేదు కాబట్టి బుద్ధి మిత్తు. జ్ఞానం ఎప్పుడైనా చూసావా? జ్ఞానంతోనే కదా చెప్తున్నావు. ఆ జ్ఞానానికి రూపం ఏమిటి? ఆ జ్ఞానానికి నామం ఏమిటి?
రంగు ఏమిటి, రుచి ఏమిటి, ప్రమాణం ఏమిటి అన్నాడండి. ఎప్పుడేం చెప్తావు? నా దగ్గర ఏమి లేవు, నేను ఎప్పుడు చూడలేదు. అయితే అది కూడా మిత్తే. కాబట్టి ఈ రూల్ అన్నిటికీ అప్లై కాదు. విజిబుల్ అయినదే సత్యమని ఎవరికి చెప్పాలి? 1వ క్లాస్ పిల్లాడికి చెప్పాలి. 1వ క్లాస్ పిల్లాడికి చెప్పాల్సిన పాఠాన్ని పిహెచ్డీలో కూడా అదే చెప్తాం. తప్పు కదా? దట్స్ రాంగ్. కాబట్టి కనబడుతుంది కదా అని ఇంద్రధనస్సును సత్యం అనకూడదు, కనబడడం లేదు కదా అని భగవంతుని అసత్యం అనకూడదు. ఇంద్రధనస్సు కనబడుతుందా లేదా? కానీ అది అసత్యం కదా. ఎవరన్నా దాన్ని సత్యం అని అంటారేమిటి? ఆప్టికల్ ఇల్యూజన్, దట్ ఈజ్ ఇల్యూజనరీ హాలిజినేషన్. వాడేమంటాడు? నువ్వు లేని భగవంతుని సృష్టించి హాలిజినేషన్ క్రియేట్ చేసావు. ఇదో తగాదా? అర్థమేనండి? నీవే ఊహలతో కల్పించుకుంటున్నావు, అక్కడ అసలు ఎవడూ లేడు అంటాడు. గాడ్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఈజ్ మిథికల్, ఇట్ ఈజ్ హాలిజినేషన్ అని నిర్ణయం చేసుకోవచ్చు. వాడో పుస్తకం రాసేది అంతే, దాన్ని ప్రామాణిక గ్రంథం అనేసాం అంతే. దాన్ని సైకాలజీకి ప్రామాణిక గ్రంథంగా పెట్టాం. పై ఏదో ఏ పేరు అయితే వెంటనే మన ఋషులు చెప్పారు, ఒరే నువ్వు వెళ్ళి చీకటి కోణంలో చేరిపోతున్నావు. యూఆర్ ల్యాండింగ్ ఇన్ ఏ స్పేస్ విచ్ ఈజ్ వైడ్ అండ్ ఆల్సో విచ్ ఈస్ డార్క్, ఎవర్ డార్క్, పిచ్ డార్క్. దెర్ ఇస్ నో రే ఆఫ్ లైట్. ఎప్పటికీ ఆ చీకటి కోణంలోనే నీ జీవితం ముగిసిపోతుంది. అది సరైన విధానం కాదు. ఇవన్నీ మనలో ఉన్నాయండి. మీ లోపల వెలుగు చీకట్లు ఉన్నాయా లేవా? ప్రతి కణంలో కూడా ఉందండి బ్లాక్ మ్యాటర్. ప్రతి కణంలో ప్రకాశం ఉంది, కాబట్టి మీరు ప్రకాశవంతంగా కనబడు. శవం నల్లగా మసిబూగులాగా తయారు చూసుకోండి. మనం అందులోంచి శవం వెళ్ళిపోయిందండి, చైతన్యం తప్పుకుందండి, ఏమైపోయింది? అది ఎదుగు పనికిరాని తయారు దశకి. కాబట్టి ప్రకాశం లేదంటే అయ్యో కళ్ళెదురు కనబడుతుందే ప్రకాశం. ఆ బ్లాక్ మ్యాటర్ అసలు కనబడలేదండి, వెతికితే కనబడుతుందంట. జీన్ లెవెల్కి వెళ్ళి వెతికితే కనబడుతుంట బ్లాక్ మ్యాటర్. మీరు కళ్ళు మూసుకున్నారండి, చీకటి వచ్చిందా ప్రకాశం వచ్చిందా? చీకటే వచ్చింది కదా. ఎక్కడికి వచ్చింది చీకటి? ఇప్పుడు ఈ లోపల ఉన్నదే. కొంతమందికి కళ్ళు మూసుకుంటే ప్రకాశం వచ్చింది, ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? అది కూడా లోపల ఉన్నదే. కాబట్టి వాట్ ఆర్ యూ మేడ్ ఆఫ్? చీకటి, ప్రకాశం, అంతే. జ్ఞానం, అజ్ఞానం. ఆ జ్ఞానం అంతా చీకటి, జ్ఞానం అంతా వెలుగు. జ్ఞానాజ్ఞానముల చేత తయారయ్యావయ్యా. అది నా గొడవ. ఇక్కడ నా గొడవ అంతా ఏమిటంటే జ్ఞానాజ్ఞానమపి విహాయ. తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖమానావమానం నిర్జిత్య సమస్య చెప్తున్నాడండి, పరిష్కారం కూడా చెప్తున్నాడు. జ్ఞానాజ్ఞానములను అజ్ఞానమును విడచి జ్ఞానముతోనే విహరించు, నివసించు, జీవించు. అలాగే శీతోష్ణములు, సుఖదుఖములు, మానవమానములు, వీటిని 6 ద్వంద్వాలు అంటారండి. ఈ 6ంటిని ఏమంటారు? ద్వంద్వాలు అంటారు. వీటిని ఏం చేయాలండి? నిర్జిత్య, వర్జిత్య కాదు, నిర్జిత్య అధిగమించుము. నిర్జించడం అంటే జయించడం. నిర్జించడం అంటే ఏంటండి? జయించడం. వాటితో పోరాడాలట, తలవంచకూడదట. శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానవమానం, ఈ 3ంటితో ఎవడైతే పోరాడి జయిస్తాడో ఇక వాడి జీవితంలో ఆ ద్వంద్వాలు ఏమించింది. ఎవడైతే తల వంచేస్తాడో వాడే జీవుడు. ఈ 6ంటి చేత బాధపడేవాడెవడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడెవడు, వాడే జీవుడు. శీతోష్ణాలు వచ్చినాయండి, ఏం చేస్తున్నాం? ఆల్టర్నేటివ్ ఆలోచించాం. వేటిని మూసుకుంటే అయిపోయాయి, ఏసీ వేసుకుంటే అయిపోయాయి. అంతే. శీతోష్ణాలు వచ్చినాయండి, ఏమిటి చేస్తావు? తప్పించుకోవయ్యా బాబు, అంతే. తప్పించుకుంటే గెలుస్తావు వాడిని? గెలవలేవు. అలాగే సుఖ దుఃఖాలు ఏం చేయాలి? తప్పించుకుంటున్నామండి. దుఃఖం వచ్చినప్పుడు తప్పించుకుంటున్నాం. అదేంటి? నేను ఇంగ్లీష్ సూత్రం చెప్తారు, అవాయిడ్. 3 మాటలు ఏమిటది గుర్తురావట్లేదు ఇప్పుడు నాకు. అదేంటి? పోయింది. సరే, మానవాలు వచ్చినాయి. మానవాలు అంటే గౌరవం, అగౌరవం. మానవులు అంటే ఏంటండి? గౌరవం, అగౌరవం. ఒక దగ్గరికి వెళ్ళావండి, నీకే ప్రధాన పీట వేస్తారనుకుని వెళ్ళావు. అక్కడ ఏర్పాట్లు కూడా అలాగే ఉన్నాయి. స్వాగత బ్యానర్లు కట్టారు, నీ పేరే పెట్టారు, ఆహ్వాన పత్రికలు వేశారు, అన్ని దండలు, వ్యవహారం అంతా మేళతాళాలతో ఆహ్వానించారు. అంతా బాగానే ఉంది. అప్పుడంతా ఏమైనట్టు? అంతా గౌరవం. బాగుందండి, బాగుంది. ప్రధాన పీఠం మీద నీ పేరు లేదు, నిన్ను పిలవలేదు.
నిన్ను గౌరవించలేదు, ఎవరినో గౌరవించారు. అప్పుడు ఏమనిపించింది? అది పిలిచినప్పుడేమో మానము గౌరవం అనిపించింది, ఇది లేకపోయినప్పుడేమో అవమానం అనిపించింది. మరి రెండింటిని ఏం చేయాలండి? నిర్జిత్య, జయించవయ్యా. అర్థమైందండి? దాన్ని గెలవాలట. సరే, ఇంకా ద్వంద్వాలు చెప్తున్నాడు. వాసనాత్రయపూర్వకం నింద అనింద గర్వ మత్సర దంభ దర్ప ఇచ్ఛా ద్వేష కామ క్రోధ లోభ మోహ హర్ష అమర్ష అసూయ ఆత్మసంరక్షణాదికం దగ్ధ్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటండి దీనికి సొల్యూషను? దహింపచేయి వాటిని దగ్ధ్వా, ప్రయత్నపూర్వకంగా దీనిని జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తేనే పోతుంది, లేకపోతే పుట్టుక నుంచి పోయేదాకా ఉంటాయి. ఏమిటవి? వాసనాత్రయపూర్వకం, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన. ఎన్ని శాస్త్రాలు చదువుకోలేదు, ఎక్కడుంది ఇప్పుడు అది? కారణ శరీరం. ఎంత లోకం చూశాను అనుకుంటున్నావు? నా అనుభవం ఎంత అనుకుంటున్నావు? చెప్పడానికి వీలు, అంత అనుభవం. ఏక బిగిన 1000 శ్లోకాలు చెప్పగలరు, ఏక బిగిన 1000 పద్యాలు చెప్పగలరు. సహస్రావధాని, ద్విసహస్రావధాని, త్రిసహస్రావధాని, ద్విభాషా సహస్రావధాని, త్రిభాషా సహస్రావధాని, ఇలా ఎన్నైనా చెప్పచ్చు. భువన విజయంలో పండితులు ఉన్నారండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? రాజుగారు వచ్చేటప్పటికి రోజు పద్యం చెప్పాలి. రోజు భువన విజయానికి వచ్చేవాడు కృష్ణదేవరాయలు. అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళండి. ఏమిటి వాళ్ళు ఏం చెప్తారు అంటే అప్పటికప్పుడు ఆశువుగా పద్యం చెప్పేసేవాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క కావ్యం రాసేవాళ్ళు. రాస్తూ ఏమండి పెద్దన గారు మీ కావ్యం ఎంత దూరం వచ్చింది, మను చరిత్ర ఎంత దూరం వచ్చింది, వసు చరిత్ర ఎంత దూరం వచ్చింది, ఇలాగా రాజుగారు అడిగితే ఆ రాసినటువంటి ఆ కావ్యం భాగం అంతా చదివి వినిపించేసేవాడు. మరి అలా వాళ్ళు ఈ పాడి ఎన్ని రాసి ఉంటారు? ఆ లెక్కన వ్యాస భగవానుడు ఏం చేసి అర్థం చేసి ఉంటాడు. ఇక్కడ ఏదో మనం కావ్యాలు పుస్తకాలు రాసి మనమే రాశాం అంటున్నాం. అందుకని పెద్దలు ఏం చెప్పారు? వ్యాసోచ్ఛిష్టంతు శాస్త్రం. ఆ వ్యాసుని ఎంగిలయ్యా బాబు, ఎవరైనా చెప్పినా సరే, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకని అంతకుముందు అంతా కలకాపలకంగా ఉంది. ఆయన కొత్తగా చెప్పాడని కాదు, కొత్తగా చెప్పలేదు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి. ఎందుకు ఆయనే తెలుసుకున్నాం? వ్యాసస్తు స్వయం విష్ణువు, ఆయనే విష్ణు స్వరూపుడు. మరి ఆయన విష్ణువు కాబట్టి ఆ వేద విభజనంతా సమగ్రంగా చేయగలిగాడు. అది అర్థం కాని వాళ్ళ కోసమని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయాన్ని అందించాడు. ఇవాళ ఏమైనా చెప్పుకున్నామంటే ఆ వ్యాస భగవాను కృపే, లేకపోతే ఏమీ లేదు. అందుకని ఎవరేం చెప్పడానికి కూర్చున్న పీఠం పేరేమిటి? వ్యాసపీఠం. అన్నీ ఆయనేనండి, ఆయనే కర్త సమస్తం. వాళ్ళంతా గురు పరంపర, అదంతా చెప్పడమే. లిఖితపూర్వకంగా మీకు ఏమైనా లభించిందంటే అది వ్యాస భగవానుడు తర్వాతే, అంతకుముందు లేదు. ఆయన రాయలేదు, కాకపోతే ఆయన చెప్తూ ఉంటే రాశారు. ఆయన 4 శిష్యులను పెట్టుకున్నారండి. ఆ 4కి 4 విభాగాలను అప్పచెప్పారు అన్నమాట. 4 వేదాలను అప్పచెప్పారు, 4 విభాగాలను అప్పచెప్పారు, ఒకటికి పురాణాలే అప్పచెప్పారు. అలాగే ఆయన జాగ్రత్తగా విభజన చేసి అందరికీ, మానవులందరికీ జ్ఞానం అందుబాటులోకి వచ్చేట్టు చేశారు. అలాగా ఎవరైనా 4గురిని ధరింపజేయగలుగుతారండి. ఎక్కువలో ఎక్కువ 4గురిని ధరింపజేయగలుగుతారు. శంకర భగవత్పాదులైన 4 పీఠాలే పెట్టింది, ఆ 4గురినే ధరింపజేశారు. వ్యాస భగవానుడైనా 4గురినే ధరింపజేశాడు. ఒక శౌనిక వ్యాస ఎంతమంది పేర్లైనా చెప్పండి, వాళ్ళందరూ 4గురినే ధరింపజేశారు. దక్షిణామూర్తి దగ్గర కూడా బ్రహ్మమానసపుత్రులు 4గురే. సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతులనే 4గురినే ధరింపజేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు 4గురిని ధరింపజేయడానికి ప్రయత్నం చేయమని పెద్దలందరూ వారు తరించి మనకు చూపిన బాట. మనం కూడా ఏం చేయాలి? స్వయం తారయది పరం తార్తు మర్హసి. ఇతరులను ధరింపజేయాలని ముందు నువ్వు ధరించిన వాడే ఉండాలి, అర్హత పొందాలి. నువ్వే ధరించలేదు, వారు ఇతరులను ధరింపజేస్తావు. కాబట్టి ఎవరికైనా చెప్పే ముందు ఏం ఆలోచించుకోవాలడా? నువ్వు ఇప్పుడు నేను చెబుతున్నాను, నువ్వు జయించేవేమిటి అనే ప్రశ్న నీకు వస్తుంది కదా. పాఠం చెప్తున్నానండి, వెంటనే నీ లోపల వాడు ఏమడుగుతాడు? అయ్యావేమిటి నువ్వు అలా చెప్పావు, నువ్వు అయ్యావేటి, నువ్వు చేయగలుగుతున్నావేటి, నీకు ఆ సామర్థ్యం ఉందా అని నీ లోపల ఉన్నవాడు నేను ప్రశ్నించడా? పక్కవాడికి ఏదో హల్వా చేయమని చెప్పామండి, హల్వా చేయమని చెప్తే నీకు చేయడం రావాలిగా ముందు. నీకే చేయడం రాలేదు, వాడికి ఏం చెప్తావు? వాడు సరే నువ్వు చెప్పావు కదా వాడు చేయడం మొదలుపెట్టాడండి. మధ్యలో ఏదో తేడా వచ్చి నిన్ను అడిగాడు, ఏం చేస్తావు? ఆర్ఎంపీ వైద్యం ఏమైపోయినప్పుడు ఆర్ఎంపీ వైద్యం అంటే అర్థం ఏంటి? మొదలు పెడతాడు, ఏమైనా సమస్య వస్తే చేతులు ఎత్తేసి మధ్యలో పరిగెట్టు సూపర్ స్పెషాలిటీ పరిగెట్టి. నా వల్ల కాదు, ఇంకా నేనేం చేయలేను, నా చెయ్యి దాటిపోయినా.
మరి అట్లా వైద్యం చేసేట్లాగా మన గురు శిష్య సంబంధ బాంధవ్యాలు కూడా ఇలాగే. ఏదో ప్రయోగం చేయడం, అదేదో వికటించడం, వికటిస్తే నా వల్ల కాదు బాబోయని చెప్పలేదు. ఇట్లాంటివి పనికిరావు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటే అది సూత్రం పాటించవలసిందే, అలా చేయవలసిందే. జ్ఞానాగ్ని లభించే స్థానం పేరు సహస్రారం, ఇంకెక్కడా లభించదు. జ్ఞానాగ్ని సహస్రారంలో లభిస్తుందండి. సహస్రారంలో పొద్దున ఆల్రెడీ చదివి వినిపించాం మీకు. 1000 రేకులు ఉన్నటువంటి పద్మంలో 125 రేకుల చిన్న పద్మం ఉంటే, ఆ 125 రేకుల చిన్న పద్మం మధ్యలో 8 మళ్ళీ అష్టదళ పద్మం ఉంటే, ఆ అష్టదళ పద్మం మధ్యలో ఒక దుద్దు ఉంటే, ఆ దుద్దు మధ్యంలో బిందు స్థానం ఉంటే, బిందు మధ్యంలో జ్ఞానసూర్యుడు ఉంటే, ఆ బిందు స్థానంలో నిలకడగా ఎవడైతే సంవత్సరం పాటు ఎటు కదలకుండా ఉంటే వాడికి జ్ఞానాగ్ని కలుగుతుంది. అదంతా అర్థం కావడం కోసం చెప్పేది. యథార్థమైన జ్ఞానాగ్ని యొక్క అనుభవం ఎక్కడ కలుగుతుందంటే ఇలాగే కలుగుతుంది. ఇలా కలిగినటువంటి వాడు తప్పక జీవన్ముక్తుడు అవుతాడు. ఎందుకని వాడికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తప్ప వేరే పని లేదు. వాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాడికి ఏం లేవు కదా. కాలత్రయం లేదు, కర్మత్రయం లేదు, వాసనాత్రయం లేదు, దేహత్రయం, ఏ త్రిపుటి లేదు వాడికి. ఎందుకని త్రిపుటి ఉంటే కర్మ చేయాలి. ఆ సకల కర్మలని, సకల త్రిపుటులన్నింటినీ అందులో ప్రతిరోజు అంతర్యాగం చేస్తూ ఉంటాడు. స్వాహ స్వాహ స్వాహ, భస్మం అయిపోవాల్సిందే ఎప్పటికప్పుడు. అది కాబట్టి ఆ జ్ఞాని అయిన వాడికి ఒకటే పని ఏమిటయ్యా? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, సర్వకర్మలను సంచిత ఆగామి ప్రారంభములు ఏ పేరన్నా పెట్టుకో, అన్నింటినీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయడమే పని. వాడికి ఇవేమీ ఉండవు. ఏమేమి ఉండవండి? నింద, అనింద, గర్వ, మత్సర, ఇవన్నీ తెలిసినవే అనుకుంటున్నా చెప్పడాలి. అందుకని నిందించడం అంటే నువ్వు అది కాదు, నువ్వు అదే అయ్యావని వాడు నిందిస్తాడు. అనింద, నువ్వు ఇది అయ్యున్నావు వేరేదని చెప్తాడు, దాన్ని అనింద అంటారు. అర్థమైందండి? వాడు ధరించలేదు, ధరించేశాడని వాడు బాగా పొగుడతాం, గజారోహణం చేస్తాం, పల్లకి పోసేస్తాం, అన్ని బ్రహ్మరథం ఎక్కిచ్చేస్తాం. ఏమైపోతాడు వాడు? పతనం చేయదు. కాబట్టి నింద, అనింద, మానవమానములు ఎలాగో ఈ నింద అనిందలు కూడా చాలా ప్రమాదం అండి. లోపల బాగా ముళ్ళు వలె గుచ్చుకుంటాయండి. మీరు ఎప్పుడైనా మనుషులు మర్చిపోతారా అంటే ఎవరిని మర్చిపోరు? మిమ్మల్ని నిందించిన వాడిని అసలు మర్చిపోరు, అనిందించిన వాడిని అసలు మర్చిపోరు. చాలా ప్రమాదం. అదేనండి. వాడు ఎప్పుడో కనబడతారు వీళ్ళందరూ, కానీ వాళ్ళని మాత్రం మనం మర్చిపోక వాళ్ళతో రాగద్వేషాలు పెంచుకొని ఉత్తర జన్మకు వాళ్ళతో మళ్ళీ వ్యవహరిస్తాం. అదే లక్షణాలు ఉన్నటువంటి జీవులతో వ్యవహరించేటటువంటి దశని తెచ్చుకుంటాం. కాబట్టి నింద అనిందలను విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, మత్సరాన్ని విడిచిపెట్టాలి. మత్సరం అంటే, మాత్సర్యం అంటే అసూయ. దంభం, దంభం అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టు భావించడం. అర్థమైందండి? ఉన్నది ఎక్కువగా చేసుకోవడమేమో గర్వం, లేనిది ఉన్నట్టు. అంటే ఇప్పుడు కోటీశ్వరుల దగ్గరకు మనం వెళ్ళామండి, ఇప్పుడు మనం అక్కడ కోటీశ్వరులా కనబడతామా? కనబడం కదా. కనబడాలంటే ఏం చేయాలి? సూటు బుట్టు వేసుకోవాలి. 10 మందిలో కనబడాలంటే ఏం చేయాలి? కోటీశ్వరులాగా వాళ్ళందరూ సూటు బుట్టు వేసుకొచ్చారు, నువ్వు కూడా సూటు బుట్టు వేసుకుంటే కోటీశ్వరులో కలిసిపోతావు. అది ఇప్పుడు ఏమయ్యాడప్పుడు? దంభం. లోపల మాత్రం చిరుగులు చొక్కా ఉంటుంది, పైన ఏమో కోటేసుకుంటాడు. ఇప్పుడు మరి వాడి ఒరిజినాలిటీ వాడికి తెలీదు. లోకులు ఎరుగకున్న లోకేశ్వరుడు ఎరుగడా. లోకల ముందు ఎన్నైనా నటించవచ్చండి. మనం మన ఇంట్లో మన కుటుంబం ముందు ఎన్ని నటనలు చేస్తామో మనం, అవునా కదా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. పిల్లలు ఏదో అడుగుతారండి, మనకేమిట్రా అంటాడు. అక్కడే వెనకాల ఏముండదు అక్కడ. ఎందుకని ఆ ధైర్యం చెప్పకపోతే వాడు పడిపోతాడు. ఎలాగలవాడిని మీరు ముందుకు నడిపించాలి, అవునా కాదా? కానీ మరి అది భ్రాంతి కదా, అది దంభం కదా, అది దర్పం కదా. లేనిది నిరూపించుకున్నావు కదా. లేదని చెప్పొచ్చుగా, సరాసరి నా వల్ల కాదు, నా చేత కాదని చెప్పొచ్చుగా, ఇంతే చేయగలుగుతాను నాన్న సూటిగా చెప్పొచ్చుగా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమైనా సరే నీకోసం చేస్తానన్నా, నువ్వు చదువుతానన్నావు కదా, 50 లక్షలు అప్పు చేసి నేను పంపిస్తానన్నా, నా జీవితకాలం 30 ఏళ్ళు ఈఎంఐలు కడతానన్నా. ఇప్పుడు అదేగా చేస్తున్నావు. ప్రతిదానికి ఈఎంఐయే. 30,000 పెట్టి ఏసీ కొనగలిగే దశ లేదండి. 10,000 మన ఉద్యోగంలో జీతం అనుకోండి, 30,000 పెట్టి ఏసీ ఎలా కొంటాం? కొనలేం కదా. మరి అప్పుడు ఏం చేయాలి? షాప్కి వెళ్ళాం, వాడేమన్నాడు, మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదండి, మీరు 3 ఏళ్ల పాటు నెలకు 30,000 కడితే చాలు. నీకు గొడవ వదిలిపోయి 30,000కు 3 లక్షలు కట్టుకున్నాడు. అడే ఊరికే ఇవ్వలేదండి ఈఎంఐ, నీకేం ఊరికేసానేమిటి వాడు? 0 డౌన్ పేమెంట్ అంటే అర్థం ఏంటి? నిన్ను సున్నా చేస్తానని అర్థం. అది 0 డౌన్ పేమెంట్ అంటే. ఎలాగలా నీ ఖజానా ఖాళీ అయ్యేది చూస్తానని గ్యారంటీగా చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, స్టాంప్ వేసి సంతకం పెట్టి మరీ ఇస్తున్నాడు.
మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఐ డోంట్ పర్చేజ్, ఐ డోంట్ బారో. జీవితంలో నా చిన్నప్పుడు జాతకంలో రాశాడండి, ఈ జాతకుడు ఎప్పుడైనా నష్టపోతే అప్పు చేస్తే నష్టపోతాడు. కాబట్టి ఈ జాతకుడికి సూచన ఏమనగా ఏంటంటే అప్పు చేయరాదు అని రాశాడు. నేను పుట్టినప్పుడు రాశాడు ఆయన, ఓ మహానుభావుడు రాశాడు. యతక్షణ ఆ ఘడిలో రాయిస్తారండి, ఆ చిన్నప్పుడు మాకప్పుడు. అలా రాసేస్తే అది నాకు చదువుకున్నాను నేను. అంతే, జీవితకాలం నియమం పెట్టుకున్నా, ఏనాడు పొరపాటున కూడా ఏది ఈఎంఐ కానీ అప్పు కానీ, నో అప్పు నో ఈఎంఐ. అప్పు లేకపోతే అభివృద్ధి లేదు. నోవేడేస్ ప్రిన్సిపల్ ఏంటండి, అది దేశాలే కావచ్చు, ఏదన్నా అప్పు లేకపోతే అభివృద్ధి లేదండి బాబు. పూర్వం ఏం చెప్పాం, అప్పు లేనివాడు ఆస్తి మంతుడు అని చెప్పాం. ఎందుకని చెప్పాం, ఇవన్నీ వస్తాయి దాంట్లోంచి. ఒక్కసారి అప్పున్నావండి, కట్టలేకపోయావండి, అప్పుడు నింద అనింద వస్తాయా రావా, మానవమానాలు వస్తాయా రావా, గౌరవం అగౌరవం వస్తాయా, అన్ని దోషాలు వచ్చేస్తాయండి. ఒక్క లక్షణం, ఆ రుణానుబంధం అన్న లక్షణమే కర్మకు కారణం. నా గొడవ అది తిప్పి నా గొడవ ఏమిటంటే చెప్పదలుచుకుంది, కర్మకు కారణం ఏమిటి, రుణానుబంధమే. చేయవలసి వస్తుంది నువ్వు, అంతే. ఎందుకు చేయవలసి వస్తుందండి అంటే తప్పించడానికి వీలు కాలేదంతే. తప్పించని పరిస్థితుల్లోనే చేయవలసి వస్తుంది. వీడేం ఇష్టపూర్వకంగా చేస్తున్నాడని భగవంతుడు చెప్పటల్లా. నువ్వు ఆ రుణానుబంధంలో చిక్కుకున్నావురా బాబు, ఆ అప్పు ఎందుకు చేసావు అసలు, నువ్వు ఆ రుణం ఎందుకు పడ్డావు? మరి అందుకని దాన్ని ఏదో ఒక రూపంలో తీర్చావు. సేవ చేస్తున్నామంటే ఎందుకు చేయవలసి వచ్చింది, ఆ రుణం ఉంది కాబట్టి. అంతా ఇదే గోళ. ఇదే చెప్పాం మేము, పాఠం చెప్పడానికి వచ్చామండి. 2002లో తరించడానికి వచ్చినప్పుడు వెళ్ళిపోతామండి అంటే ఇంకా అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకంతా సర్దేస్తామండి, ఇదంతా మనకు అవసరం లేదు, దుకాణం మూసేస్తామన్నా. దుకాణం మూసేయడానికి రాలేదు నువ్వు, నీ జ్ఞానపరమైన రుణం వెనకాల బ్యాగ్లో చాలా ఉందా దిద్దుకోవడానికి వచ్చావు. కాబట్టి నువ్వు చెప్పాల్సిందే, నీలో భగవంతుడు మోగినంతకాలం నువ్వు మోగవలసిందే అని అన్నారు. అంతేనమ్మా, అంతే. ఈ ప్రారంభంతో పుట్టేశాం మరి, అంతే. ఇప్పుడు మరి మిగిలిన వాడు ప్రారంభంతో పుట్టాడు, అంతే. మీరందరూ మీ ఇళ్ళలో పనిచేయటంలా ఎందుకు చేస్తున్నారు, మీ ప్రారంభంలో భాగం. వాడికి ఎందుకు చేసావు, వాడితో రుణానుబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని చదివిస్తున్నాడండి ఈయన, ఆవిడ ఇంకా చదువుతాను ఇంకా ఈయనేమో ఆవిడకి ఎప్పుడు పెళ్లి చేద్దామని నేను ఎదురు చూస్తున్నాడు. నేను పెళ్లి చేద్దామంటే ఆవిడ నేను చదువుకున్నాను సార్, ఎంతకాలం చేయాలి, ఆయన రుణానుబంధం అంతకాలం చేయాల్సిందే. మధ్యలో విరమించడానికి వీలవుతుందా, అవడం లేదుగా. నువ్వు ఎన్ని పుచ్చుకున్నా కానీ, ఎన్ని వదిలేద్దామన్నా కానీ అవి నిన్ను వదలటం లేదే. మీరందరూ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారండి, అవి నిన్ను వదిలేస్తేగా. అప్పుడేం చేయాలి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా దగ్గర పెట్టాలి. అప్పుడు ఇదేమైపోయింది. కాబట్టి అంతరంలో ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జరగకపోతే మీకు ఈ రుణానుబంధం పోదు, విడవదు. కాబట్టి తప్పక హంసతత్వాన్ని ఎరిగి బిందు మధ్యంలో నిలిచి ఉండి అక్కడ నీవు ఈ జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేసి అందులో ఈ కర్మలన్నింటినీ కూడా సూక్ష్మంలో గనక నువ్వు దగ్ధం చేస్తే, కారణ స్థితిలో గనక దగ్ధం చేస్తే, జ్ఞానాగ్ని పుట్టేది మహాకారణంలో పుడుతుందండి. అందులో సూక్ష్మ కారణాలను దగ్ధం చేయాలి. కాబట్టి రుణానుబంధం ఎక్కడ ఏర్పడుతుంది, ఇప్పుడు ఈ స్థూలానికి సూక్ష్మ కారణాలు ఏర్పడతాయి. కానీ మరి మనం అసలు ఆ సూక్ష్మ కారణాలను ఇంతవరకు పట్టించుకోలేదే. ఎంతసేపు స్థూలంగా పనిచేయడం, ఫలితాన్ని అనుభవించడం, పనిచేయడం, ఫలితాన్ని మనసులో బాధపడిపోవాలి. అది కూడా ఉంది మన పక్కన. ఏం బాధపడకుండా ఉన్నాడా, అయ్యో బాధపడిపోతుంది, అయ్యో అది అవ్వలేదండి, ఇది అవ్వలేదండి, రాలేదు. శక్తి లేదు మరి, బుద్ధి బలం లేదు, మరి ఏం చేస్తావు. ఇచ్ఛా ద్వేష కామ క్రోధ అరిషడ్వర్గాలకు మూలం ఏమిటండి, ఇచ్ఛాద్వేషములు. కామం కాదండి, ఆ కామం కంటే ముందే ఉందంటే ఇచ్ఛ ఉంది. ఇచ్ఛాశక్తి దాని మీద పనిచేస్తేనే కామం అయింది, దాని మీద పని చేయకపోతే. అందుకని భగవాన్ బాబా వారే అంటారు, నీకు ఇచ్ఛాశక్తి ఉంది కదా, అదేదో మోక్షమే కోరచ్చుగా. కోరతానంటున్నావు కదా, ఇచ్ఛాశక్తి అంటే కోరడమే. ఆ ఇచ్ఛాశక్తిని నువ్వు మోక్షం వైపు పెట్టచ్చుగా, భగవంతుడి వైపు పెట్టచ్చుగా, ఆత్మజ్ఞానం వైపు పెట్టచ్చుగా. అప్పుడు ఇవన్నీ వదిలించేస్తుంది కదా. మీరు ఏదో వంట వండారండి, నూనెతో వంట వండారండి, అదంతా పాత్రలన్నీ జిడ్డు అయిపోయినాయండి. ఆ జిడ్డు వదిలించాలంటే ఏం చేస్తున్నారు మీరు, అంతకంటే జిడ్డు అయిందని పట్టుకొస్తారు. అంతకంటే వదలకుండా పట్టుకునే సబ్బునో సర్ఫునో పట్టుకొస్తే ఈ తేలికపాటి జిడ్డు కాస్తే వదిలేసి, ఇప్పుడు సబ్బు పట్టుకుంది. దీన్ని కడగడానికి ఆ సబ్బు తయారు చేయడానికి వాడిన నీళ్లున్నాయే, ఆ నీళ్ళని తెచ్చి దీని సబ్బుని కడిగా. నీళ్ళు అంటుకున్నాయా, నీళ్ళు కూడా అంటుకుంటాయండి.
మీరు పాత్ర అంటే మళ్ళీ నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎండేసాం. ఎండేస్తే ఏమైపోయింది? ఫైనల్గా అగ్ని సంస్కారం అయితేనే ఆ సంస్కారం పూర్తయింది, లేకపోతే అవ్వలేదు కదా. అందుకని హోమం చేస్తున్నాం, అది అగ్ని సంస్కారం. అర్థమైందండి? ఏమిటయ్యా అది నిరూపిస్తోంది. నాయన నువ్వు అగ్ని సంస్కారం, అగ్ని పునీత సీత. ఏమండి ఎవరండి మీ భారతమాత? ఏమిటండి గొప్పతనం అంటే అగ్ని పునీత సీత. మళ్ళా కథలోకి వెళ్ళాలకు మళ్ళా ప్రమాదం వచ్చేస్తుంది. అందుకని కథలతో ఎక్కువ చిక్కు వచ్చేది రుణానుబంధం అనమాట. అదంతా ప్రతిదీ కథతో గొడవే. దానిలో తత్వాన్ని పట్టుకుంటే సులభం. అకార సకారములే సీతారాములు. అకారము పరమాత్మ, సకారము జీవాత్మ. సీత జీవాత్మ, రాముడు పరమాత్మ, నువ్వు పరబ్రహ్మములు. అది జీవాత్మ కాదు, పరమాత్మ కాదు. కాబట్టి జ్ఞానాగ్నిలో ఈ జీవాత్మ అనే భావాన్ని, ఆ పరమాత్మ అనే భావాన్ని, ఆ జీవాత్మ అనే నిర్ణయాన్ని, ఈ పరమాత్మ అనే నిర్ణయాన్ని రెండింటినీ ఎవడైతే దగ్ధం చేశాడో వాడు తుర్యాతీత స్థితికి చేరి పరబ్రహ్మమైపోతున్నాడు. అది కదా చేయవలసింది. అలా రామాయణం చెప్తే మనం ఏం చేసాం? సీతక్క రాముడు అవుతాడు అన్న దగ్గరకే బండి ఆగిపోయింది. మన గొడవంతా ఎక్కడ ఆగిపోతుందంటే రామాయణంలో సీతక్క రాముడు అవుతాడండి. అరే రే రే. సో మన జీవితం కూడా ఏమైపోయినప్పుడు రామాయణంలాగానే రుణానుబంధం దగ్గర బండి ఆగిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇచ్ఛాశక్తిని సరిగా వినియోగించగలగడం రావాలి. ఆ ఇచ్ఛాశక్తిని సరిగా నియమించగలిగేదే జ్ఞానశక్తి. క్రియాశక్తిలో పుడుతున్నాయి అరిషడ్ వర్గాలు. ఇచ్చ నుంచి మనం దేంట్లోకి వస్తాం? క్రియాశక్తిలోకి వస్తామండి. రాగానే అవి ఏమైపోయినాయి? అరిషడ్ వర్గాలుగా మారుతుంది. ఏమిటోనండి ఈయన ఎన్నిసార్లు సత్సంగాలు పెట్టారు కానీ ఏ ఒక్కరోజు పచ్చిమిరపకాయ బజ్జీలు పెట్టించలేదు అని ఎప్పుడు తోచింది? ధ్యానం చేస్తున్నప్పుడు, సమాజ నిష్టలో ఉన్నప్పుడు, సత్సంగం వింటున్నప్పుడు ఇది తోచింది. దానికి ఏమైనా పనే ఇప్పుడు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం తోచింది? అదంతే. ఎందుకు ఎలా తోచింది? ఆ ఇచ్ఛాశక్తికి నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ, దాన్ని నియమించడం చేత కాలేదు, స్వాధీనం చేసుకోవడం చేత కాలేదు. ఆ జ్ఞానశక్తి బలంగా లేదు. పిల్లవాడికి చూడండి, ఎగ్జామినేషన్ రాస్తుంటాడండి, వాడి ఇష్టమైన ఆట గుర్తొస్తుంది. క్రికెట్ వ్యవహారం, సచిన్ తెండూల్కర్ వాడు సెంచరీ కొట్టాడంటావా కొట్టలేదంటావా? ఇక్కడ ఏదో సైన్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇక్కడ సైన్స్ ఎగ్జామ్కి సచిన్ తెండూల్కర్ సెంచరీకి సంబంధం ఏమిటి? అదంతే, దాని మీద చేస్తూ ఉంటుంది. అది ఈ సృష్టిలో ఏది నీకోసం ఆగదు. అన్ని శక్తులు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. నువ్వెవరు? నువ్వు పదార్థానివి కాదు, శక్తివి కాదు. రెండింటినీ అధిగమించినటువంటి సాక్షి. అవి రెండు నీ అంశాలు, అంతేగాని అవి నేనేననుకుంటావేమిటి? ఆ పదార్థము నువ్వు కాదు, ఆ శక్తి నువ్వు కాదు, ఆ ఇచ్ఛాశక్తి నువ్వేనా? కాదు కదా. నువ్వు చెప్తే నడిచేది అది. కాబట్టి నీ స్వాధీనంలో ఎప్పుడైతే ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులను పెట్టుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానాగ్నిని పొందడానికి ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి. ఎందుకయ్యాడు పరమా పావనాకృతి? ఆ పరాశక్తి స్థితికి చేర్చడానికి ఆదిశక్తి అనేది ద్వారం. ఈ ఆదిశక్తి యొక్క అనుగ్రహం కలిగిన వాడికి జ్ఞానాగ్ని లభిస్తుంది. ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం కలిగిన వాడికి పరబ్రహ్మతత్వం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి శక్తి మూలకమైనటువంటి సృష్టిని, ఆ శక్తిని స్వాధీనం చేసుకోవడం ద్వారా, దానికి సాక్షిగా ఉండడం ద్వారా మనం సంపాదించవచ్చు అని ఋషులు తెలుసుకున్నారు. వాళ్ళు పెట్టారు ఈ శక్తి ఉపాసనా విధానం అంటారు. అది చివరికి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు నిమ్మకాయలు గుమ్మడికాయలకు వచ్చేసింది. అమ్మవారు అనుగ్రహించాలంటే ఏం చేయాలండి? నిమ్మకాయలు దండ వేయాలండి, గుమ్మడికాయలు కొట్టాలి. రామకృష్ణ, ఎప్పటికప్పుడు ఇందులో పడిపోతున్నాం. మళ్ళా పదార్థ సంగతమైనటువంటి జీవుడుగానే ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారనేది గుడి. కాబట్టి కామ క్రోధ లోభ మోహ హర్ష అమర్ష. హర్షామర్షములంటే హర్షామర్షములంటే ఆనందం. అమర్షం అంటే వ్యతిరేకం ఏమిటో చెప్పండి. ఆనందానికి ఆనందానికి వ్యతిరేకం ఏమిటి? ఆనందానికి వ్యతిరేకం ఏమిటి? సంతోషం అంటే దుఃఖం అంటారు. మరి ఆనందానికి వ్యతిరేకం ఏమిటి? బంధం. హర్షామర్ష భయోద్వేగై. అది వరుసక్రమం, ఒకే 4 కలిపి ఒకే సమాసం. హర్షామర్ష భయ ఉద్వేగములు. భయ ఉద్వేగములు దేంట్లో పుట్టినాయి? బంధంలో పుట్టినాయి.
బంధం లేకపోతే భయం లేదు, ఉద్వేగం లేదు. కాబట్టి అమర్షం అంటే ఏమిటయ్యా అంటే సంతోషించారు. అమర్షం అంటే ఏంటండి? బంధం. యాక్చువల్గా మనం ఆనందాన్ని అనుభవించేటప్పుడు అది బంధం అని తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకుంటాం? ఆనంద ఘడియలు అయిపోతాయండి, అయిపోయినాక అది బంధం అని తెలిసిపోతుంది. ఎందుకని? అదే కావాలి అదే కావాలంటారు. అదే కావాలి అదే కావాలన్నప్పుడు బంధమై కూర్చుంది. అనుభవిస్తున్న కాలంలో అది బంధం అని తెలియలేదు, కానీ ఆ ఘడియలు అయిపోగానే ఆనందాది యోగం అని ఒక యోగం ఉంటుందండి. రోజులో ఒక 42 నిమిషాలు ఉంటుంది. అది ప్రతిరోజు ఉంటుంది. 24 గంటల్లో ఆనందాది యోగం ఒక 42 నిమిషాలు ఉంటుంది కాలంలో. అది ప్రతి జీవికి, ప్రతి నక్షత్రం వాడికి, ప్రతి రాశి వాడికి కొంత సమయం ఉంటుంది అన్నమాట. నేను చూసుకుంటే పంచాంగం చూసుకుంటే అది లోతుగా చూడడం చేతనైన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఆనందాది యోగం ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఉంటుంది. ఆ టైంలో మీరు సహజంగా ఆనందంగా, మీరు ఏం చేసినా చేయకపోయినా ఆనందంగా, చేస్తే ఇంకా ఎక్కువ ఆనందంగా. ఆ గడి అయిపోతుంది, నా 42 నిమిషాలు అయిపోతుంది. ఇంతే సంగతులు. నీరసం, నిరాశ, నిస్పృహలన్నీ వచ్చేస్తాయి. నువ్వేం చేయక్కర్లా, సహజంగా వచ్చేస్తాయి. కాలధర్మాన్ని అనుసరించి కర్మ పనిచేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కర్మ అనే బంధాన్ని అధిగమించాలి, ఆ కాలం అనే బంధాన్ని కూడా అధిగమించాలి. జ్ఞానాగ్నిలో కాలకర్మలను ఎవడైతే దగ్ధం చేసిన వాడు ఉంటాడో వాడే పరబ్రహ్మమును ఎదిగినవాడు. అందుకని ఆ చివరికి మళ్ళా అలా ముగిస్తున్నాడండి. హర్షామర్ష అసూయ ఆత్మ సంరక్షణాధికం దగ్ధ్వా. మనమంతా ఏం చేస్తున్నామట? ఆత్మ సంరక్షణార్థం. ఇదంతా దేనికోసం చేస్తున్నామండి? ఈ ద్వంద్వానుభవాలన్నీ ఏమిటండి? నన్ను నేను, సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ అనే దానిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఆత్మ సంరక్షణార్థమే ఇదంతా చేస్తున్నాను. కాబట్టి ఉద్యోగం దేనికోసం? నా కోసమే. సంసారం దేనికోసం? నా కోసమే. ప్రపంచం దేనికోసం? నా కోసమే. దుఃఖం ఎవరి కోసం? అది మాత్రం నా కోసం కాదు, అది నీ కోసమే. ఎందుకని? కార్యం ఎప్పుడు కారణంలో అంతర్భాగమే, వేరుగా ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఆత్మ సంరక్షణార్థం ఏం చేయాలండి? వీటన్నిటినీ దగ్ధ్వా, వదిలించుకో, దగ్ధం చెయ్యి, యజ్ఞం చెయ్యి, హోమం చెయ్యి, యాగం చెయ్యి, అంతర్యాగం చెయ్యి. ఈ పని చేయడానికి నిద్రపోతున్నట్టండి. నిద్ర అంటే ఏంటయ్యా అంటే జ్ఞానాగ్నిలో దగ్ధం చేసేటటువంటి సమయం అది. వాడు యోగి, వాడు జ్ఞాని. యానిసా పశ్చేత్ మునే అంటున్నాం కదా. ప్రపంచం అంతా నిద్రపోతుందండి, వాడు మౌనంగా ఓ పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బిందు స్థానంలో సహస్రార మధ్యలో నిలకడ చెంది హకార సకారములను తెగొట్టి హంసను మీరి పరమహంస అయి జ్ఞానాగ్నిని వ్రేల్చి దాంట్లో వీటన్నింటినీ హోమం చేస్తున్నట్ట. మళ్ళా పొద్దున్న లేచేదాకా, అందరూ లేచేదాకా, మళ్ళీ అందరు లేచేటప్పటికి అందరితో మామూలుగా కలిసిపోతుంది. మరి ఇప్పుడు రాత్రంతా వాడు ఖాళీగా ఉన్నాడా, విశ్రాంతిగా ఉన్నాడా? లేడా? చూసేవాడికి ఏమనిపించింది? హాయిగా గుర్తుపెట్టిన తర్వాత ఆయన పని చేసేటట్టు విశ్రాంతి తీసుకుంటే అంటాడు. కానీ ఎక్కడ చేస్తున్నాడు? ఇప్పుడు సహస్రారంలో మేలుకొని అక్కడ చేస్తున్నాడు పని. సర్వకర్మలను దగ్ధం చేస్తున్నాడు. కాలబంధాన్ని కూడా జ్ఞానాగ్నిలో వ్రేల్చవచ్చు. అప్రయత్నేన అనియమేన చెయ్యాలట. ఇదంతా కూడా స్వవపు పునపా ఆకారమివ పశ్యత్ అప్రయత్నేన అనియమేన లాభాలాభౌ సమకృతౌ. ఇటువంటి జ్ఞానికి లాభమేమిటి, నష్టమేమిటి? నష్టం అండి లాభము అలాభము. అదేనండి. ఏమంటే ఇంత గొంతు దించుకొని ఎందుకండి వాళ్ళకి కష్టపడి చెప్తున్నారు? ఏమన్నా ఒక ప్రయోజనం ఒక్కడికన్నా, ఇందులో ఎవరన్నా, అందులో ఒక్కరన్నా మళ్ళీ చెప్పి మీరు చెప్పిన ఎవరికన్నా ఇప్పటివరకు చెప్తారా అని. ఏమన్నా ఏం లాభం వచ్చిందండి మీరు? జ్ఞానికి లాభాలాభములతో పని లేదు. సమేకృత్వా. వాడికి అన్నీ పూర్ణాహుతిలో వేసేసామండి, హోమరక్ష ఇచ్చాం. అందులో ఇప్పుడు బంగారం ఉందంటావా, వెండి ఉందంటావా అని అడిగి అదేమిటి వేసాం కానీ నవరత్నాలు వేసాం, అన్నీ వేసామా లేదా? నవగ్రహ సమిధలు వేసాం, ఎన్నెన్నో విలువైన వస్తువులన్నీ ఆ హోమంలో వేసామా లేదా? నిన్న పట్టుచీర కూడా వేసేసింది నిన్న ఏకంగా. హోమరక్ష ఇచ్చామా లేదా? ఇప్పుడు అందులోంచి కొద్దిగా పట్టుచీర తీయమ్మా, అలా తెస్తావు, ఇక తీయటం కుదరదు. అలాగే జ్ఞానమునందు దగ్ధమైనటువంటి కర్మ కానీ కాలము కానీ పునరావృత్తి చెందదు, పునః ఆకారమును పొందదు. అదే మాట అంటున్నాడు.
వాడికి ఏం లేదు. ఆకారం ఇవ పశ్యత్. ఏ ఆకారంలో ఉందని చెప్తావయ్యా? చూద్దామంటే అక్కడ ఆకారం ఉండాలిగా. ఆ భస్మానికి ఏ ఆకారం ఉంది? ఇప్పుడు ఆ హోమధూమం ఉందండి, దానికి ఏ ఆకారం ఉంది? ఆ హోమ భస్మానికి ఏ ఆకారం ఉంది? ఆ హోమాగ్నికి ఏ ఆకారం ఉంది? మానవులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? అదో భ్రాంతి. హోమం చేస్తే అందులో దేవుడు ఆకారాలన్నీ కనబడ్డాయా లేదా అని ఫోటోలు తీస్తుంది. అసలు అది నిరాకారం రా బాబు అని చెప్పడానికి హోమం చేస్తుంటే దాన్ని మళ్ళా సాకారంగా భ్రాంతి చెందడానికి నానా చెప్పలు. నేను ఆయన చెప్పలే, చెండి హోమం చేస్తే అందరు దేవతలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, హోమంలో ఎంతమంది కనపడ్డారు అనండి అంటాడు. ఒరే బాబు, ఇవన్నీ లేవని చెప్పడానికి హోమం చేస్తుంటే ఆత్మజ్ఞానం దృష్ట్యా ఏమీ లేవు కదా. ఆకారములు ఎక్కడున్నాయి? లేవు కదా. ఆకారం అశాశ్వతం అని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం. అసలు ఆ హోమం లక్ష్యం ఏమిటి? నిరాకారమే సత్యం, నిర్గుణమే సత్యం, నిర్వికారం సత్యం అని నిర్మలమైనటువంటి స్థితిని నీకు అందించాలని హోమం చేస్తాం. హోమరక్ష పెట్టుకుంటారండి కొంతమంది. ఏమిటో కనపడకుండా నాలుగంతా పెట్టుకుంటారు. కొంతమంది నాలాగా పెద్దగా పెట్టుకుంటారు. ఎలా పెట్టుకోవాలండి అంటే, నువ్వు నిరాకారుడు అని తెలుసుకోవడానికి పెట్టుకోవాలి, నిర్మలుడు అని తెలుసుకోవడానికి పెట్టుకోవాలి. జ్ఞానాజ్ఞానముల నిర్వచనములను కూడా వదలుతుంది. అంతకు చేయకపోతే ఏమిటండి? అబ్బో ఇది జ్ఞానం అండి, అది అజ్ఞానం అండి అనే భేదం ఉందా లేదా? కాబట్టి ఆఖరి భ్రాంతి వదిలిపోయేది ఏదయ్యా? జ్ఞానాజ్ఞానములనే భ్రాంతిని వదిలిపోతుంది. శీతోష్ణ సుఖదుఖ మానవమానములు మొదలైన ద్వంద్వములను జయించి వేసి ఉంటున్నారు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అనబడి త్రివిధ వాసనాపూర్వకమైన నింద, అనిందలు, గర్వ, మత్సర, దంభ, దర్ప చదువుకోతండి మీరు. ఇది అంత తేలిగ్గానే ఉంది. ఇచ్ఛా, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, హర్ష, అమర్ష, అసూయ, తన క్షేమమే తనకు ఆశయమని అనుకోవడం, ఇవన్నీ అంటాడు దగ్ధము చేసుకుంటాడు. తన క్షేమం కోసమే చేస్తున్నట్టు. ఆత్మ సంరక్షణ అర్థం అండి ఏంటంటే, కానీ ఎందుకోసం అండి? ఇల్లు ఎందుకోసం అండి? నా కోసమే. అంతేనా కదా? ఆ ఏసీ ఎవరి కోసం అండి? నా కోసమే. ఈ గీతలు ఎవరి కోసం అండి? నా కోసం. అన్నీ ఆత్మ సంరక్షణ అర్థమే. తన క్షేమం కోసమే చేస్తున్నానని అనుకుంటున్నట్ట. అసలు తానెవరో తెలుసుకోకుండా, అర్థమైందండి? తానెవరో ఎరగకుండా ఇది ఎప్పటికైనా ఫలిస్తుందా? కాబట్టి ఏ కర్మ జ్ఞానమైనటువంటి ఫలాన్ని ఇవ్వడం లేదు. తన ఈ భౌతిక శరీరమును కూడా అతడు ఒక మరణించిన వాని దేహముగా, అతని బంధువులు చూచు రీతిగా తాను ఇప్పటికిప్పుడే చూస్తున్నాడు. అతను చనిపోయాడండి, ఆ శవాన్ని బంధువులందరూ ఎలా చూస్తారో తనను తాను అలా చూసుకుంటాడు. అలా చూసుకోగలిగిన వాడే ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాడు. అందుకని ఏమంటాడు భగవాన్ రమణులు? ఆ శవాన్ని మోసుకు తిరుగుతున్నారు. వారు ఏమైందంటే వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారండి. అమ్మగారు వెళ్ళిపోతే ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు. ఓ మాట భగవాన్ గారికి చెప్పడానికి వెళ్ళారన్నమాట. అమ్మగారిని ఊరేగింపుకి తీసుకెళ్ళొస్తాం స్వామి. బ్రతికున్న శవాలు చనిపోయిన శవాన్ని తీసుకుని ఊరేగింపుకు వెళ్తూ చూపించడానికి, బ్రతికున్న శవాలకు చూపించడానికి వెళుతున్నారు. ఏమిటని ఏమన్నారండి ఆయన? బ్రతికున్న శవాలు చనిపోయిన శవాన్ని బ్రతికున్న శవాలకు చూపించడానికి తీసుకుంటున్నారు. అయితే ఊరేగింపుతారు. ఎప్పుడన్నా మనకు అలాంటి ఎలా ఆలోచనలు వస్తాయంటో, అలాంటి ఐడియాలు వస్తాయంటో, అలా ఒప్పుకోగలగాలి, అలా ఉండగలగాలి. ఏమైందండి అంటే ఎంత పూర్ణ వైరాగ్యం ఉండాలి, ఎంత పూర్ణ జ్ఞానం ఉండాలి. తన శరీరాన్ని తాను శవంగా చూడడం కావాలి. కర్మలకు ఆవల అప్రయత్నశీలురై ఏ నియములను నియమించుకుని వారై లాభాలాభములను ఒకే తీరుగా దర్శించుతూ అతీతుడై ఉంటారు. కాబట్టి ఇటువంటి పూర్ణజ్ఞానికి ఏ నియమాలు వర్తిస్తాయి అంటారు? త్రిపుండ్రములు అడ్డంగా పెట్టాలంటావు, నిలువుగా పెట్టాలంటావు. చక్రాంతాలు పంచదీక్ష ఏదో పంచ సంస్కారాలు చేయించాలా వద్దంటావు, దండలు వేసుకోవాలా వద్దంటావా, పంచ సరిగ్గా కట్టుకోవాలంటావా మానేయాలంటావా, పండిత శాలువా కప్పాలంటావా మానేయాలంటావా, గజమాల వేయాలంటావా అవసరం లేదంటావా, ఇలా ఏ నియమాలు పెట్టాలంటావు వీడికి? ఎందుకని? బ్రహ్మాండమే లేని వాడికి ఏం లేదండి. ఇప్పుడు బ్రహ్మాండమే లేనిది, బ్రహ్మాండమే లేదంటుంటే ఓ పక్కన నుంచి మళ్ళా పిండాండానికి చేసేవాడిని ఏ నియమాలను లెక్కేస్తాం? నియమాలని దేనికి? పిండాండంలో ఉన్నవాడికి, బ్రహ్మాండ స్థితికి చేరుకున్నవాడికి వాడే నియామకుడు. ఇప్పుడు ఆల్రెడీ నియామకుడు అయిపోయిన వాడికి ఏ నియమాలు చెప్తాం? చెప్పలేవుగా. మీ బాస్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్లన్నీ ప్రిపేర్ చేసేది ఆయనేనండి, నీకు కూడా నేను ఒక ఆర్డర్ వేస్తానన్నాడు. బాస్కి నువ్వు ఆర్డర్ వేసేది ఏమిటి? అక్కడ వాడే నీకు ఆర్డర్ వేస్తాడు.
నియామకుడైన వాడు, నియంత అయినటువంటి సృష్టి నియామకుడు, నియంత అయినటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాడికి ఏ నియమాలు వర్తించవు. అరగంట ఉంది. గోవృత్యా ప్రాణసంధారణం పర్వన్యత్ ప్రాప్తం తేనైవ నిర్లోలుప సర్వ విద్యా పాండిత్య ప్రపంచం భస్మీకృత్య స్వరూపం గోపయిత్వా జ్యేష్ఠాజ్యేష్ఠత్వ అపలాకః సర్వోత్కృష్టత్వ సర్వాత్మకత్వాద్వైతం కల్పయిత్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడూ శుద్ధాద్వైత దృష్టినే కలిగి ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? ఎప్పుడూ ఆయన దృష్టిలో ఏముందండి? కేవల శుద్ధాద్వైతం, కైవల్యం ఒక్కటే కనబడుతుంది, కేవలాత్మ నిర్ణయం ఒక్కటే కనబడుతుంది, ఇంకే ఆత్మలో కనబడలేదు. దేహాత్మ కనబడలేదు, అంతరాత్మ కనబడలేదు, పరమాత్మ కనబడలేదు, సర్వాత్మ కనబడలేదు, పుణ్యాత్మ కనబడలేదు. ఇలా ఎన్నెన్నో ఆత్మశబ్దాన్ని ఎన్నింటికో జోడించవచ్చు. ఇవేవి సత్యం కాదు, కేవలాత్మ ఒక్కటే సత్యము అనే నిర్ణయాన్ని పొందినవాడెవడో వాడు వీడవుతున్నాడు. సరే, విస్తారంగా చూద్దాం. గోవృత్యా ప్రాణసంధారణం కుర్వన్ యత్ ప్రాప్తం తేనైవ నిర్లోలుపః సర్వవిద్యా పాండిత్య ప్రపంచం భస్మీకృత్య స్వరూపం గోపయిత్వా జ్యేష్ఠ అజ్యేష్ఠత్వ అపలాపకః సర్వోత్కృష్టత్వ సర్వాత్మకత్వ అద్వైతం కల్పయిత్వా. ఎవరన్నా చెప్తున్నారు. గోవృత్యా ఒక ఉపమానం చెప్పారండి. మనమందరం ఏ సత్కర్మ ప్రారంభించాలన్నా దేంతో ప్రారంభిస్తాం? గోపూజతో ప్రారంభిస్తాం. ఆ గోవు జ్ఞానానికి గుర్తు, ఆ గోవు దైవానికి గుర్తు, ఆ గోవు నీలో ఉన్న జీవానికి గుర్తు. జీవేశ్వరైక్య ప్రతిపాదంగా గోపూజ చేస్తాం. వాస్తవానికి కళ్ళ కనబడుతున్నది ఏమిటట? జీవుడే. గోవులో ఎవరున్నారండి? ప్రాణం ఉంది కదా, సకల ప్రాణంలో ఉన్నదెవరు? ఆ జీవుడే. కానీ ఆ జీవుడినే మనం దైవంగా ఆరాధిస్తున్నాం. గోసూక్తాన్ని చదివి సకల దేవతలు ఆయా భాగాలలో ఎలా ఉన్నారో ఆ సూక్తంలో చెప్తే ఆయా భాగములు ఆయా గోవు యందు ఉన్నారనేటటువంటి ప్రమేయం ద్వారా అక్కడేం వాడుతున్నామంటే జ్ఞానం, ప్రమేయం అనే జ్ఞానం. ప్రమ అంటే జ్ఞానం, ప్రమ నుంచి పుట్టింది ప్రమాణం. ప్రమేయము, ప్రమాత, ప్రమాణం అనే త్రిపుటి. ఆ గోపూజలు ఏముందండి? ప్రమేయము, ప్రమాణము, ప్రమాత. ఏమిటి ప్రమాణం? శాస్త్ర ప్రమాణం, గోసూక్తం ప్రమాణం. దానండి ప్రమాత ఎవరు? నువ్వు. ప్రమేయం ఎవరు? గోవు. ఏం చేశాం? దాన్నే దైవంగా ఆరాధించాం, దాన్నే అమ్మవారిగా ఆరాధించాం. దుర్గా సూక్తం చదివాం, శ్రీ సూక్తం చదివాం, పూజలన్నీ షోడశోపచారాలని గోవుకి దేంతో చేశాం? ఆ శ్రీ సూక్తం దుర్గా సూక్తాలతోనే చేశాం. చేసి పైగా ఏం చేశాం? ఆవిడే ఆదిపరాశక్తి అని భావించి పూజించాం. ఇప్పుడు ఆవిడ గోవా ఆదిపరాశక్తి అలాగా నేను భావించాను కాబట్టి నువ్వేది భావిస్తే అది సత్యమే. కానీ ఇప్పుడు తినేసేవాడేం భావించాడు? దాన్ని ఆహారంగా భుజించేవాడు లేరు భూమండలం మీద ఉన్నారు కదా, వాడు దాన్ని ఎట్లా చూశాడు? అలాగే చూశాడు. కాబట్టి యద్భావం తద్భవతి. నువ్వు దైవమే అనే దృష్టితో చూస్తే అది పదార్థం కాదు, దివ్యం. అదే నువ్వు దివ్యమైన దాన్ని కూడా పదార్థంగా చూసావు, అప్పుడేమైంది? పతనం చెందేది. సో ఆలోచించుకోండి. మేము తోటకూర తింటే పతనం చెందరు, కానీ మేము మెందువులు తింటే పతనం చెందుతామా? ఏమన్నాం అప్పుడు? ఒరే ఏం తిన్నాం, ఎలా చేసాం, ఇదంతా కాదురా బాబు. ఆ చేసేటప్పుడు నీకు ఏ దృష్టి ఉంది? వాళ్ళు ఏం చేశారు అందుకని తెలివిగా చూడండి. ఇది ఈశ్వరుడికి ప్రసాదంగా బలిచ్చేసే తినేసేచ్చుగా, మీరేం అదేగా చేస్తున్నారు చూడండి. తెలివి ఈ దృష్టి చేసి దాన్ని పెట్టేయండి. ప్రతి చోట మానవుడు తెలివితేటలకేం తక్కువ లేదండి, విపరీతార్థాలకేం తక్కువ ఉండదు. మీరు అవన్నీ తడిగి వండి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టి మీరు తినేస్తున్నారు కదా, మేము కూడా అలాగే చేసేస్తాం. సగం కోసి హలాలు చేసేసి నైవేద్యం పెట్టేసి. హలాలంటే నైవేద్యం పెట్టడం, వేరే ఇంకేమీ లేదు. మిగిలినవన్నీ విపరీతార్థాలు. ఈశ్వరుడికి అర్పించడాన్ని హలాలు అంటారు అనమాట ఆ అరబీ భాషలో. సో అలా ఈశ్వరుడికి అర్పిస్తే అది అప్పుడు ఏమైపోయింది? ప్రసాదమే అయిపోయింది. మీరు పదార్థంగా చూసినా అది ప్రసాదమేగా. మీ లడ్డు ప్రసాదమా పదార్థమా? కానీ బలవంతంగా చంపేశారు. అది తర్వాత గొడవ.
ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకని గోవు దగ్గరకు వచ్చేప్పటికి గొడవంతా చెప్పవలసి వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అసలు ఆ గోవు దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవలసింది ఉందయ్యా ఒకటి, అందుకు దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు, ఏ జీవి జోలికి వెళ్ళకూడదు. ఎందుకని ప్రతి జీవి ఎందుకు ఆ పరమాత్ముడే ఉన్నాడు, ఆ పరబ్రహ్మమే ఉన్నది. ఆ పరబ్రహ్మను గుర్తించే అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావు. దాన్ని చంపడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు దాని ఎందున్న పరమాత్మను గుర్తించే అవకాశం, జ్ఞానం పొందే అవకాశం పోయింది. కాబట్టి ఏ హింసకి నువ్వు పాల్పడ్డా కూడా నిన్ను నువ్వు హింసించుకున్నా హింసే. గుర్తుపెట్టుకోవాలండి, హింస అంటే ఎవరినో పక్క వాళ్ళనే కాదు, ఆత్మను నీ స్వయంగా నీ మీద నువ్వు ప్రయోగించుకునేవి కూడా హింస కింద లెక్క. కాబట్టి సర్వభూతదయ దేంతో ప్రారంభం, నీతోనే ప్రారంభం. ఎవరు ఎవరికి ఏ అపకారం తలపెట్టకూడదు, మనసా వాచా కర్మణ. పరపీడన పరాయణత్వం పాపం అవుతుంది, ఆ పాప ఫలం దుఃఖమే అవుతుంది. ఇది సృష్టి ధర్మం. ఇది శాస్త్రం చెప్పలే, సృష్టి చెప్తుంది ఈ మాట. పరపీడన పరాయణత్వం తప్పక దుఃఖాన్నే కలిగిస్తుంది. ఏమండి మరి సింహం గారు వేటాడడం దాని సహజ ధర్మం కదా, వేటాడమంటారా గడ్డి తినమంటారా? దానికేం చెప్పారు నాయన, పశుధర్మం విచక్షణ లేదు దాన్ని, అంతేనా కదా? కానీ గోవుకు విచక్షణ ఉంది. ఆ సింహానికి విచక్షణ లేదు దానికి, కానీ ఈ గోవుకు విచక్షణ ఉంది. దానివల్ల ఇది ప్రవర్తించదు. చూడండి, మిగిలిన ఏ జంతువుల వల్లే గోవు ఉండదండి, గోవు ప్రత్యేకం. ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఒక గోవు వలె ఏది ప్రాప్తిస్తే అది ప్రాణములను నిలుపుకోవడం మాత్రమే ఉద్దేశించి తృప్తి కలిగి ఉంది. ఫలానాదే కావాలి అనేటటువంటి లక్షణం గోవుకి లేదు. మిగిలినటువంటి జంతువులన్నిటికీ ఫలానాది అయితేనే తింటున్నది. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. గొర్రె తల వంచి నేల మీద ఏది దొరికితే అదే తింటుంది. మేక తల పైకెత్తి చెట్ల మీద ఏది ఉంటే అదే తింటుంది. మేక కింద కొంచి తినదు, గొర్రె పైకెత్తి తినదు. అర్థమైందండి? ఇలా ప్రతి జంతువు దాని ఆహారాన్ని మాత్రమే తింటుంది, ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆహారం పులన్నింటినీ తినండి, ఏది పడితే దాన్ని తినదు. పులి కుందేళ్ళని వేటాడమంటే వేటాడదు, నా లెవెల్కి నేను కుందేళ్ళని వేటాడమంటాడు. నేనే లేడినో దుప్పినో ఏనుగునో అట్లాంటి వాటిని వేటాడుతాను. కానీ అంటే అర్థం ఏమిటి, అది వేటాడేది వారానికి ఒకసారే వేటాడుతుంది, వారం అంతా సరిపడేట్టు వేటాడుతుంది. దాని ఆకలి వారం ఉంటుందండి, ఆ వారానికి సరిపడా వేటాడుతుంది. పెద్ద పెద్ద జంతువులన్నీ అంతే, వేటాడే జంతువులన్నీ ప్రతిరోజు వేటాడవు అవి. పైగా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది అది, దాచుకోదు దోచుకోదు. వాటికి ఆ లక్షణాలు ఏం లేవు. మానవుడికి లెక్కేస్తే ఆ జంతువుల లక్షణాలన్నీ మనకున్నాయి, మనకన్నీ ఉన్నాయండి. మనం ఎంత సంపాదిస్తామండి, 7 తరాలకు సరిపడా. అదే వారానికి సంపాదిస్తే 7 తరాలకు సరిపడా సంపాదిస్తాం. ఎందుకని ఆ బుద్ధి పోలేదు నీకు. ఇంట్లో గోవు ఎప్పటికీ అలాంటి పని చేయదు. రేపటికి దాచుకోవడం అనే లక్షణం గోవుకి లేదు. ఈ పూటది ఈ పూట, ఇప్పుడు తిన్నది ఇప్పుడు తిన్నదే. తిని హాయిగా కూర్చొని అక్కడే కూర్చొని నెమరేస్తుంది, ఎక్కడికి పారిపోదండి. దానికైతే ప్రమాదం వచ్చిందని ఎప్పుడు గోవు భయపడదు. మీరు చూడండి, ఎక్కడా కూడా క్రూర మృగాలు గోవులను వేటాడినట్టు నీకు ఎక్కడా కనపడదండి. అడవిలో కూడా ఉంటాయండి, అడవిలో ఆవుల్ని వేటాడవు, చంపవు అవి. క్రూర మృగాలు కూడా చంపవు. ఎందుకని ఆ గోవు సత్వగుణంతో ప్రత్యేక శైలితో జీవిస్తూ ఉంటుంది. అందువలన ఆ సాధు జంతువైన గోవుని ఏవి వేటాడవు. అదేమి చేస్తుందంటే ఏమి చేయదు. తను ఎక్కడన్నా చిన్న గుప్పడి గడ్డి కనపడింది అనుకోండి, ఆ గుప్పడి గడ్డిని అక్కడే కూర్చోదు, ఎక్కడికి పోదు. హాయిగా ప్రశాంతంగా కూర్చుంటుంది, హాయిగా నెమరు వేస్తూ ఉంటుంది. తిన్నది నెమరు వేస్తుంది, అయిపోతే మళ్ళీ ఒక గుప్పడి గడ్డి ఎక్కడన్నా ఉంటుంది. ఏది యథాప్రాప్తం. నేను అజగరావృత్తి చెప్పే, అది కూడా అంతే, యథాప్రాప్తం. అలాగే ఈ గోవు కూడా అంతే. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఎలా ఉండాలయ్యా, కుటీచకుడు. నేను చెప్పానండి ఆల్రెడీ. ఆ యథాప్రాప్తం అనే దాంతోనే వీడు సరిపెట్టుకుంటాడు. అర్థమైందండి? యాజ్ఞావల్క్య మునీంద్రుడికి జనక రాజర్షి తగిన శిష్యుడు. అష్టావక్ర మునీంద్రుడికి తగిన శిష్యుడు ఎవరు? జనక రాజర్షి. ఎలా లభించారు ఆయనకి వాళ్ళకు? మరి యథాప్రాప్తం. మరి మనకు ఎలాంటి వాళ్ళు లభించారండి? ఏమో యథాప్రాప్తం అన్నారు. అష్టావక్రకే చెప్పారండి, చెప్తే ఇలా వచ్చింది. మరి మనకు ఎలాంటి వాళ్ళు లభిస్తారు స్వామి అంటే, ఏమో నాయన యథాప్రాప్తం. ఆ సూత్రం ఎప్పుడైనా మారలేదు కదా. అప్పుడు మారలే, ఏ యుగ ధర్మంలో అది మారదు.
యథాప్రాప్తం. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి ఎలాగా? యథాప్రాప్తం. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసి నువ్వు చెయ్యి, నీ కర్మ నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దివ్యంగా చెయ్యి. అదేదో జన్మకర్మ చక్రంలో చిక్కుకునేట్టు చెయ్యమాక, దివ్య జీవనంతో చెయ్యి, దివ్యాత్మగా చెయ్యి, ఆ దివ్యానందాన్ని అనుభవించు. అప్పుడేమైంది? అప్పుడే బంధం లేదు కదా నీకు. వచ్చాడనో పోయాడనో నేర్పానో నేర్పలేదనో నేనే చెప్పాననో ఈ గొడవలు వాళ్ళకేం లేవుగా. మరి యాజ్ఞవల్కుడు కానీ అష్టావకరుడు కానీ నేనే జనక రాజర్షిని ఉద్ధరించాను వాళ్ళు ఎప్పుడన్నా ఫీల్ అయిపోయారా? ఏం ఫీల్ అవ్వలేదు. అదే జనక రాజర్షి వ్యాస భగవాను పుత్రుడు సుఖ మహర్షికి బోధించాడు. అదేంటండి, ఆయన చెప్పచ్చుగా, వ్యాస భగవాను చెప్పచ్చుగా, చెప్పలేదు. ఆయన వెళ్ళి జనక రాజర్షి తెచ్చుకోపోను. జనక రాజర్షి ఆ సుఖ మహర్షిని వారం రోజులు పరిశీలించాడు. 1 వీక్. ఎలా పరిశీలించాడో తెలుసా అండి? బాబు, వ్యాస భగవానుడి కుమారుడు శుకుడు వచ్చాడని చెప్పమన్నారు. ఆయన దిగంబరుడు అలా వచ్చాడు. సరాసరి రాజాంతఃపురం మీద నిలబడి వర్తమానం చేశాడు. వేచి ఉండమను అన్నాడు అది జనక రాజర్షి. ఏంటండి, ఒక గురువు గారు కదా వేచి ఉండమన్నారు కదా అని ఆ ద్వారం దగ్గర అలాగే నిలబడి ఉన్నాడు అంతే. ఈయన మళ్ళా మర్నాడు ఆయన వర్తమానం పంపించేదాకా ఆయన విడిచిపోయాడు. తూర్పు ద్వారం దగ్గర వేచి ఉన్నాడు అన్నమాట. మళ్ళా వర్తమానం చేశారు. 24 గంటలు ఆయన అలాగే నిలబడి ఉన్నాడు, మౌనంగా అలాగే శిలా సదృశమే అలా నిలబడి ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తాడా అని నిరీక్షణ. మళ్ళా కొద్దిగా గుర్తు చేయండి రాజుగారికి అన్నాడు. మళ్ళా మర్నాడు చెప్పారు, స్వామి తూర్పు ద్వారం వద్ద నిన్న నుంచి అక్కడ అలాగే నిలబడి ఉన్నాడు స్వామి, నిద్రాహారం లేవు, నీళ్లు లేవు, ఈ నిప్పులు లేవు, ఏమీ లేవు, అలాగే నిలబడి ఉన్నాడు, మీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు అని వాడు మళ్ళీ 2వ రౌండ్ వచ్చినప్పుడు ఇలా వివరంగా చెప్పాడు. పశ్చిమ ద్వారం వద్ద వేచి ఉండమను. ఆయన బయటికి పశ్చిమ ద్వారాన్ని నిలబెట్టారు. రాజుగారు పశ్చిమ ద్వారం వైపు వస్తారు. వీళ్ళు నేరేషన్ ఇస్తారు కదా, అదంతా జరుగుతులేదో వాడి తెలియదు. అలాగా 7 రోజుల పాటు ఆ రాజధాని నగరానికి అంతఃపురానికి 7 ద్వారాలుంటే 7 ద్వారాల వద్ద 7 రోజులు నిలబెట్టారు. అంతా అయిపోయింది. ఈ లోపల ఏం చేశారు? ఆ 7 కక్ష్యలు ఉన్నాయట. రాజాంతఃపురం ఎక్కడైతే మీటింగ్ పాయింట్ ఉందో ఆ మీటింగ్ పాయింట్ చేరడానికి 7 కక్ష్యలు ఉన్నాయండి. 7 గదులు దాటి వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క సుఖాన్ని ఏర్పాటు చేశారండి. ప్రతి ద్వారం మార్చినప్పుడల్లా ఆయా సుఖాలు అక్కడ అందుబాటులో వచ్చేట్టు చేశారు. ఒక చోట పానీయములు, ఒక చోట పదార్థములు, ఒక చోట భోగభాగ్యములు, ఒక చోట దాసదాసీజనము, ఒక చోట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందాలన్నీ ఒక దగ్గర పెట్టారు. అతనికి ఏ రకమైన విషయభ్రాంతి ఉందో ఆ 7 చక్రాలలో ఏ రకమైన వాసనా బలం ఏమైనా మిగిలిందా అని తెలుసుకోవడానికి ఆ 7 రోజుల్ని వినియోగించాడు జనక రాజర్షి. వచ్చాడు లోపలికి. కరెక్ట్గా ఘడియ కాలంలో బోధ పూర్తి చేసేసాడు. సుఖ మహర్షి వెళ్ళిపోయాడు. జనక రాజర్షి పరబ్రహ్మ నిర్ణయాన్ని తుర్యాతీతోపనిషత్తు అనే బోధని 40 నిమిషాలలో సుఖ మహర్షికి బోధించాడు జనక రాజర్షి. ఈ ఉపనిషత్తే. అంటే వాళ్ళు ఇలా మనలాగా మాట్లాడుకోవాల్సిన అగత్యం లేదుగా. ఇంకే శ్లోకాలు చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు. శ్లోకాలు ఎటు చదివితే 40 నిమిషాలు అయిపోయి. అదేనండి, మనం చదువుకుని నేర్చుకునే బ్యాచ్ మంది, వాళ్ళు సహజంగా చెప్పే బ్యాచ్ వాళ్ళది. వాళ్ళకి మనకి సాపత్యం ఎక్కడ? ఈ చదివిని అర్థం చేసుకోవడమే నానా కష్టంగా ఉంది అది. కాబట్టి మన తెలివికి వాళ్ళ తెలివికి చాలా తేడా. స్ఫురించబోయేయడమే గురు శిష్యుడి పని ఏమిటి? స్ఫురింపజేయడమే. కాబట్టి ఆయన తుర్యనిష్టలో సుఖ మహర్షి వచ్చాడు. ఈ జనక రాజర్షి తుర్యాతీత నిర్ణయాన్ని తెలియజేశాడు. అప్పుడు ఆ తుర్యాతీత నిర్ణయంతో, పరబ్రహ్మం అనే నిర్ణయంతో మరలా సుఖ మహర్షి ప్రపంచంలో లోక కళ్యాణార్థం వెళ్ళిపోయింది. అంతేగాని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి వ్యాస భగవాన్ దగ్గరికి వెళ్ళి తండ్రి మీరు చెప్పిన పని పూర్తి చేసుకొచ్చానని మళ్ళీ ఏమి వినయంగా చెప్పాలి. ఎందుకని అయిపోయిన ఆల్రెడీ త్యజించేసాడు ఆయన, అన్నీ త్యజించినవాడు. కాబట్టి గోవు ఏది కూడా తనదని నిలుపుకోదు, ముఖ్యమైన గొడవేది. అందుకని గోపూజ చేస్తున్నాం. దానికి ఏ బంధం లేదండి. నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఏది లభిస్తే దాంతో సంతృప్తి చెందిపోతుంది. అంతేగాని ఇదే కావాలి అదే కాదు, నాకు కాకరకాయ ఫ్రై అయితేనే వాళ్ళు తింటాం లేకపోతే తిన్నాం. మనమేమంటున్నాం? మెను డిక్టేట్ చేస్తున్నారా లేదా? ఇవాళ అదే కావాలి, ఇవాళ ఇదే కావాలి. మీరు చేసేటప్పుడు కూడా మీ లోపల కూడా మీరు అనుకుంటారు ఇదే చెయ్యాలి, అదే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, అది పాడైపోతుంది, ఇది పాడైపోతుంది, ఏదో చెప్పుకుంటావు కారణం. కానీ అక్కడ ఏమి దానికేమి అటువంటి ఆలోచనలు కానీ బంధాలు కానీ మానసికంగా
ఇచ్ఛాశక్తి, దాంతో ఏమీ ప్రాబ్లం లేదు దానికి. సరే, తృప్తి కలిగి ఉంది. వేద ఉపనిషత్ ప్రతిపాదితమగు సర్వ విద్య మహాన్ ఆత్మవిద్య పాండిత్యము కలిగి ఉన్నవాడై ఈ దృశ్యమును తన యందు భస్మముగా చేసి, ఏం కలిగి ఉండాలండి? వేదములు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. ఈ ఆత్మజ్ఞానం అనే దృశ్యాన్ని భస్మం చేయాలి. ఇది దాని స్వభావ స్వరూపములను తన యందు దాచుకున్న వాని వలె ఉంటున్నారు. పెద్దవారు, చిన్నవారు, జ్ఞానులు, అజ్ఞానులు, గొప్పవారు, కానివారు ఇటువంటి భావాలు మాటలు లేనివారై సర్వోత్కృష్టము సర్వాత్మకముగా అద్వైతము మాత్రమే భావన చేస్తూ కల్పించుకుంటూ సర్వ ప్రాపంచిక లోకాంతరములైన సర్వకల్పనలను కల్పన చేయని వాడే ఉంటాడు. 14 లోకాల గురించినటువంటి కల్పనే లేదు, ఆలోచనే లేదు. అసలు విశ్వం గురించిన ఆలోచనే లేదు, బ్రహ్మాండం గురించిన ఆలోచనే లేదు. ఎందుకంటే అవేమీ లేవు. జ్ఞానాగ్ని ఎందు దగ్ధమైపోయి ఉంటే సర్వ సంకల్పములు కూడా సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడికి ఏ సంకల్పము లేదు. ఎవరినో ఉద్ధరించాలనో, తాను ఉద్ధరించబడాలనో, పరులు ఉన్నారనో, పరలోకం ఒకటి ఉన్నదనో, ఆ లోకములు లోకేశులు లోకస్థులు ఉన్నారనో, వారి జీవనం అన్యంగా ఉన్నదనో ఏ ఎట్టి భావములు లేనివారు. అందుకని భావం అభావం అవ్వాలి, భావాభావములు రహితం అవ్వాలి. ముందు భావం ఏర్పడాలి. ఆ భావం వల్ల యద్భావం తద్భవతి అవుతావు, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించిన తర్వాత అన్ని భావములను జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అప్పుడు అభావస్థితి లభిస్తుంది. ఆ అభావస్థితి నుంచి పరబ్రహ్మమును తెలియాలి అంటే ఈ అభావాన్ని, ఆ ముందున్న భావాన్ని రెండింటినీ విడవాలి. అందుకని సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడికి భావాభావరహితుడని పేరు. వాడికి భావము లేదు, అభావము లేదు, జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.